దున్నపోతులు కొట్లాడి దుడ్డని చంపినాయి అన్నట్టే చేస్తున్నారట మంత్రి జూపల్లి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఎప్పటి తిరగనే కాంగ్రెస్ సర్కార్లో జరిగే కమిషన్లు, కాంట్రాక్ట్ల పంచాది ఈసారి జూపల్లి కృష్ణారావుకు సీఎం రేవంత్ రెడ్డికి పొట్టు నడిచిందట. గదే ముచ్చట్ను లాజిక్కులు లాగి చెప్తున్నాడు కేటీఆర్. ఇనుండ్రి. ముఖ్యమంత్రి గారి అల్లుడికి ఓ టెండర్ కావాలంట ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో. మంత్రి గారి కొడుకేమో ఆయన కాకుండా ఇంకెవరికో ఇవ్వాలంట. సో ఇద్దరు పంచాయతీ అన్నమాట. ముఖ్యమంత్రి గారి అల్లుడు, మంత్రి గారి కొడుకు. 500 కోట్ల టెండర్ పంచాయతీ ఇది. ఈ టెండర్ పంచాయతీలో మధ్యలో నలిగిపోయిన రిజ్వీ గారు ఇవాళ 10 సంవత్సరాల తన సర్వీస్ను వదులుకొని నాకు వద్దు ఈ దౌర్భాగ్యపు ప్రభుత్వం, ఈ దౌర్భాగ్య పరిస్థితి అని చెప్పి రాజీనామా చేసి వారు వాలంటరీ రిటైర్మెంట్ పెట్టుకొని తప్పుకునే పరిస్థితి వచ్చింది. గంత ఘోరమైన పరిపాలన చేస్తుండట ముఖ్యమంత్రి, మంత్రులు. 500 కోట్ల కాంట్రాక్ట్లు ఏందో, వాళ్ళ నడుమ పంచాయతీ ఏందో గానీ ఐఏఎస్ ఆఫీసర్ సయ్యద్ అలీ ముర్తాజా రిజ్వీని బలి పశువు చేసి బాధ పెట్టిండ్రట. ఆఖరికి రాజీనామా చేస్తే కూడా ఇడిచిపెట్టమన్నట్టు చేసిండ్రట. మంత్రి గారు జూపల్లి కృష్ణారావు, ఎక్సైజ్ మంత్రి, ఆయన ఈ ఉత్తరం రాసిండు. ఏమని? ఈయన అధికారి, ఐఏఎస్ అధికారి గారు పెట్టుకున్న వాలంటరీ రిటైర్మెంట్ను ఆమోదించవద్దు, ఆయన మీద ఎంక్వైరీ చేయాలి, నేను చెప్పినట్టు వినలేదు, ముఖ్యమంత్రి చెప్పినట్టు విన్నాడు, ఆయన అల్లునికి వచ్చింది, నా కొడుకు రాలేదు అని చెప్పి ఆ అధికారి మీద కక్ష తీర్చుకోవడానికి మంత్రి గారు రాసిన ఉత్తరం అధికారిని చివరికి తన వాలంటరీ తీసుకునే, రిటైర్మెంట్ తీసుకునే పరిస్థితి తెచ్చింది. తప్పుడు పనులు చేయమని అధికారులను ఈ రకంగా వాళ్ళని అవమానిస్తూ చివరికి వాళ్ళు విలువైన ఐఏఎస్ అంటే, ఐపీఎస్ అంటే ఈ భారతదేశంలో అత్యున్నత స్థాయిలో ప్రభుత్వంలో ఉండే కొలువులు, మరి వారిని కూడా ఈ రకంగా వేధించి మంచి అధికారులను కూడా పారిపోయేటట్టు చేసే ఒక అరాచకపు దండుపాలెం ముఠా అని మొన్న హరీష్ రావు గారు అంటే దాని మీద ఒకరిద్దరు మంత్రులు మాట్లాడినారు. ఎస్, ముమ్మాటికి ఇది దండుపాలెం ముఠానే ఈ రాష్ట్రాన్ని నడుపుతున్నది, దండుపాలెం ముఠానే, దానికి నాయకుడు రేవంత్ రెడ్డి. ఏం దండుపాలెం ముఠానో ఏమో కానీ నడుమిట్ల పెద్ద పెద్ద చదువులు చదివి కొలువులు తెచ్చుకున్నోళ్ళు వీళ్ళ నడుమిట్లా ఆగమవుతుండ్రు. అట్లనే మొన్నటి కొండా సురేఖ ఓఎస్డి ముచ్చట మీద మాట్లాడిండు. మంత్రి గారి కుమార్తె స్పష్టంగా చెప్తున్నది, కొండా సురేఖమ్మ గారి కుమార్తె, తుపాకీ రేవంత్ రెడ్డి ఇచ్చిండు, వచ్చింది రోహిన్ రెడ్డి, తుపాకీ పెట్టిండు, బెదిరించిండు, మా వాడు కూడా అక్కడ ఉంటే ఉన్నాడేమో, మా ఓఎస్డి కూడా ఉంటే ఉన్నాడేమో, కానీ తుపాకీ ఇచ్చింది రేవంత్ రెడ్డి, తుపాకీ పెట్టింది రోహిన్ రెడ్డి, బెదిరించిన మాట వాస్తవం. ఇది మంత్రి గారి కుమార్తె చెప్తున్నది. పోలీసు వాళ్ళు ఏం చెప్తున్నారు? లేదు లేదు, బెదిరించింది వాస్తవమే, తుపాకీ వాస్తవమే, కానీ తుపాకీ ఇచ్చింది కొండా మురళి, బెదిరించింది సుమంతు అని వాళ్ళు కూడా చెప్తున్నారు. కానీ బెదిరించింది అయితే పక్కా కదా. పోలీసు వాడు చెప్పినా, మంత్రి గారి కుమార్తె చెప్పినా బెదిరించిన మాట వాస్తవం, పారిశ్రామికవేత్త తలకి తుపాకీ పెట్టిన మాట వాస్తవం, అట్లాగే ఇవాళ అవినీతి పర్వం జరుగుతున్న మాట వాస్తవం. మరి ఇప్పటివరకు పోలీసులు ఏం చేస్తున్నట్టు? మంత్రి గారి కుమార్తె ఇంత తీవ్రమైన ఆరోపణలు చేస్తే టాస్క్ ఫోర్స్ పోలీసులు, మంత్రి గారు స్వయంగా నిందితుడిని కారులో వేసుకొని మీ కళ్ళ ముందు నుంచి పోతుంటే ఏం పీకుతుంది పోలీస్ యంత్రాంగం అని నేను అడుగుతున్నా. పెద్ద డైలాగులు కొట్టిండు కదా శివధర్ రెడ్డి రాగానే డీజీపీ, మాకు పింక్ బుక్ లేదు, రెడ్ బుక్ లేదు, కాకీ బుక్. ఎక్కడ పోయింది ఇప్పుడు నీ కాకీ బుక్? కాకెత్తుకపోయిందా? మొత్తం తెలంగాణ పోలీస్ డిపార్ట్మెంట్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల తిరగ పనిచేస్తున్నారు. కండ్ల ముందే నేరం జరుగుతున్నా చూసుకుంటూ ఊకున్నారు తప్ప వాళ్ళు వీకింది ఏం లేదన్నట్టు పోలీసుల తిరకాసుల మీద కొరకాసుతో కాల్చినట్టు చేసిండు. తర్వాత సీఎం రేవంత్ రెడ్డిని బట్టలిప్పి బజార్లో నిలబెట్టినంత పనిచేసిండు. నిజంగా చెప్తున్నా, ఇంత అసమర్థ ముఖ్యమంత్రిని స్వయంగా మంత్రి గారి కుమార్తెనే నిన్ను పట్టుకొని తుపాకీ ఇచ్చినావు అన్నాక నీకేమైనా సిగ్గుంటే, నీకేమైనా ఇజ్జత్ ఉంటే, రేషం ఉంటే రెండిట్లో ఏదో ఒకటి చేయాలి. బయటకు వచ్చి చల్ నువ్వు మాట్లాడేది తప్పు అని చెప్పాలి, లేదా నువ్వు మాట్లాడిన తప్పు కాబట్టి నేను తీసిపారేస్తున్నాను మంత్రిని బర్తరఫ్ చేయాలి. ఇట్లాంటి పనికిమాలిన చెత్త ముఖ్యమంత్రి నా జీవితంలో చూడలేదు నేను. ఏది చేత కాదు, పరిపాలన చేత కాదు, సంక్షేమము చేత కాదు, మంత్రులను నియంత్రించే చేత కాదు, ప్రజలకు సంక్షేమ ఫలాలు అందించేది చేత కాదు. అందుకే నేను అనేది, ఈ సెటిల్మెంట్ల ముఖ్యమంత్రి, ఈ దావూద్ ఇబ్రాహీంకి కజిన్ బ్రదర్ లాంటి ముఖ్యమంత్రి ఎవడైతే ఉన్నాడో ఈయనను వదిలించుకుంటే తప్ప తెలంగాణకు పట్టిన శని, తెలంగాణకు పట్టిన దరిద్రం పోదు. ఇక తర్వాత రేవంత్ రెడ్డి సర్కార్ ఫెయిల్ అయింది, కాంగ్రెస్ పార్టీ మళ్ళీ అధికారంలోకి రాకుండా చేసిండని ఆ పార్టీ దేశ అధ్యక్షుడు ఖర్గే అన్నాడనే వార్తలు ఈ నడుమ వచ్చినాయి కదా. దాని మీద మీరేమంటారని విలేకరులను అడిగితే ఉన్నదే చెప్పిండు. ఖర్గే గారు పెద్ద మనిషి, ధన్యవాదాలు, వారు గుర్తించినందుకు హృదయపూర్వకంగా వారికి మా అభినందనలు. ఇలాంటి దావూద్ ఇబ్రాహీం తమ్ముడికి నువ్వు సీట్ ఇస్తేవి, ఇచ్చి కూర్చోబెట్టి తర్వాత నువ్వు మరి మళ్ళీ అధికారంలోకి రావాలంటే ఏడికెళ్ళి వస్తుంది?
నెక్స్ట్ గిట్లే ఉంటుంది. ఇలా ఇందిరమ రాజ్యం లేదు, ఇక్కడ మాఫియా రాజ్యం నడుస్తుంది. ఈ మాఫియా రాజ్యంలో మళ్ళీ మాఫియా రాజ్యంతో తిరిగి అధికారంలోకి వస్తామని అనుకుంటే ప్రజాస్వామ్యంలో అది అయ్యే పని కాదు. ఖార్గే గారు పెద్ద మనిషి, దాదాపు 87-80 ఏళ్ళు ఉంటాయి ఆయనకి, చాలా అనుభవం ఉన్న పెద్ద మనిషి. వారికి హృదయపూర్వకంగా మా అభినందనలు. వాస్తవాన్ని గుర్తించినందుకు, గుర్తెరిగినందుకు, అంగీకరించినందుకు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడే అయినా కడుపులో దాచుకోకుండా కరెక్టే చెప్పిండు. అట్లా ఎప్పుడు కూడా అందరికీ సాధ్యం కాదు. అందుకే ఖర్గేకు ధన్యవాదాలని చెప్పిండు. ఇక ఇంత అవినీతి జరుగుతున్నదని తెలిసిన బీజేపీ పార్టీ ఎందుకు చూసుకుంటున్నదో చెప్పిండు. బీజేపీ ఎట్లాగో అమ్ముడు పోయింది వీళ్ళకి. ముఖ్యంగా బీజేపీ కాంగ్రెస్ ఇలా జాయింట్ వెంచర్ గవర్నమెంట్ నడుపుతున్నాయి. ఇక్కడ అందరికీ తెలుసు అది. బీజేపీ కాంగ్రెస్ జాయింట్ వెంచర్ గవర్నమెంట్ నడుస్తుంది తెలంగాణలో. ఇది అక్షర సత్యం. నేను అడుగుతున్నా, బండి సంజయ్, అమిత్ షా ఎందుకు మాట్లాడతలేరండి? ఓపెన్గా ఇంత జరుగుతుంటే, ఐఏఎస్ అధికారులు రాజీనామాలు చేస్తుంటే, పారిశ్రామికవేత్తల తలకు తుపాకులు పెడుతుంటే, పోలీసు వాళ్ళను మంత్రులు తరిమి కొడుతుంటే ఇంటికి పోతే ఎందుకు మాట్లాడదు బీజేపీ? ఏం అడ్డం వస్తుంది మీ గొంతుకి? ఎందుకు మీ సిబిఐ లాంటి సంస్థలు ఎందుకు వస్తలేవు? సిబిఐకి జనరల్ కన్సెంట్ ఇచ్చిండ్రు కదా, రమ్మను, ఎంక్వైరీ చేయమనండి, సువమోటోగా తీసుకోమనండి. ఇవేవి కనబడవు. అందుకే నేను అంటున్నా, ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాలి అంటే ఇంకా బీజేపీ వల్ల కాదు, ఇంకెవడి వల్ల కాదు, కేవలం కేసీఆర్ గారి నాయకత్వాన్ని తిరిగి తెచ్చుకుంటే తప్ప. ఆఖరి ముచ్చటాగో అట్లా చెప్పిండు. తెచ్చుకున్న తెలంగాణను కాపాడుకోకుంటే ఖతమైపోవుడు ఖాయం. అందుకే అందరూ అలర్ట్గా ఉండాల్సిందే అన్నట్టు తెలంగాణ జనాలకి చెప్పిండు. ఇక